అదే నా సీతనుకో. ఎవరన్నయ్యా? నువ్వెప్పుడు చెప్పలేదు. 10th క్లాస్లో మన ఫస్ట్ లవ్ రా. అబ్బో, ఈయన గారి దగ్గర ఈ కళలు కూడా ఉన్నాయా? ఓ, ఆ స్టోరీ ఏంటో చెప్పన్నయ్యా. స్టోరీ ఇంట్రెస్టింగ్ గా ఉండేలా ఉంది. చెప్పండి చెప్పండి. వినండి. 16 అణాల తెలుగు అమ్మాయిలా పట్టు పరికిని కట్టుకుని 2 జళ్ళు వేసుకుని కళ్ళకి కాటుకు పెట్టుకుని కాళ్ళకి గజ్జలు కట్టుకుని గల్ గల్ గల్లనల క్లాస్ రూమ్ లోకి నడిచొచ్చి నా పక్క బెంచ్లో కూర్చునేది. ఆ అమ్మాయి చేతికి నేను ఏ రోజు కూడా గోరింటాకు లేకుండా చూడలేదు. ఆ సీతకి గోరింటాకంటే అంత పిచ్చి. అంటే తన కోసం ఇలాగే గోరింటాకు రుబ్బి తీసుకెళ్లేవాడు అన్నమాట. ఏయ్ కమాన్, యు ఆర్ ఇంటెలిజెంట్ బాయ్. గోరింటాక్తో కూడా ప్రేమ పడుతుందని నాకు ఇప్పుడే తెలిసిందన్నయ్య. ఇంకా తన కోసం శంకర్ గారు, ఇంకా ఆపుతారా? ఇంకా ఆకు నలగలేదండి, అప్పుడే ఆపేమంటారేంటి? నేను చెప్పేది మీ సోది కథ ఆపుతారా అని. నా లవ్ స్టోరీ మీకు సోది కథలా ఉందా? ఎవరి ముందు ఏం మాట్లాడాలో తెలీదా మీకు? చిన్న పిల్లలకి చెప్పే స్టోరీ నాది. చిన్న పిల్లల? ఇక్కడ చిన్న పిల్లలు ఎవరున్నారండి? అయినా నాకు తెలియక అడుగుతాను, మీరేమైనా నాట్ సెంచరీలు పుట్టారా? ప్రతిదానికి 70 ఏళ్ల బామలాగా చాదస్తంగా మాట్లాడతారు. అయినా నా లవ్ స్టోరీ అంటే మీకు కుళ్ళు. చాలండి, పోయి పోయి మీ లవ్ స్టోరీకే కుళ్ళుకోవాలి నేను. హలో, మీతో మాటలు పెట్టుకుంటే మీ అన్నయ్య గోరింటాకు రుబ్బేసరికి నెక్స్ట్ వినాయక చవితి కూడా వచ్చేస్తుంది. తప్పకుండా ఇద్దరు. ఏంటి వచ్చి మీరు రుబ్బుతారా? మీరే రుబ్బండి. ఈ పని పూర్తయ్యేంత వరకు మీరు అసలు మాట్లాడకూడదు. అన్నయ్య, అక్క, చిచి, ఏంటండి మీరు ఇలా చేశారు? ఇందులో ఏముందండి, ఎవరికి దెబ్బ తగిలినా ఎవరైనా ఇలాగే చేస్తారు. ఇదొక ఫస్ట్ ఎయిడ్ లాంటిది. ఆయన నేను ఏం చేసినా మీకు నచ్చదులేండి. వెళ్ళండి, నేనే రూపుకుంటాను, నేనే తోసుకుంటాను. అక్క ఫస్ట్ నాకు. అక్క లేదక్క, ఫస్ట్ నాకు. అక్క ఫస్ట్ నాకు. ఫస్ట్ నాకు. చిన్నపిల్లలాగా ఇద్దరికి పెడతానులే, కామ్గా కూర్చోండి. చాపండి. ఏంటి, మీరు కూడా గోరింటాకు పెట్టుకుంటారా? లేదండి. మరైతే ఇంకెక్కడెందుకు, మీరు వెళ్ళి నిద్రపోండి. ఆ అమ్మాయిలు గోరింటాకు పెట్టుకుంటుంటే ఇక్కడ మీకేం పని? వాళ్ళకేం పనిలేదండి. మీరు గోరింటాకు పెట్టే విధానం చూసి పొరపాటున ఏ ఒలింపిక్స్ లో అయినా గోల్డ్ మెడల్ కొట్టేస్తారేమో అని ఆశ్చర్యంతో చూస్తున్నారండి. వద్దులేండి, మీ గోల్డ్ మెడల్ మీ దగ్గర పెట్టుకోండి. ఏంట్రా, చెప్పారు కదా, పదండి వెళ్ళి పడుకుందాం. ఆగండి, మీరెక్కడికి? అమ్మాయిలు ఒంటరిగా ఉన్నాం కదా, కాస్త తోడుగా ఉండమని అడగాలా? బతిమలాడాలా మిమ్మల్ని? మీరు బతిమలాడినా కూడా దెబ్బలాడినట్టే ఉంటుంది. మీరు పదండ్రా, నేను వస్తాను. సరే పదరా. మీరు పెట్టండి. చాలా బాగుందక్క. అవునక్క, మా ఇద్దరికి నువ్వు గోరింటాకు పెట్టావు,
మరి నీకెవరు పెడతారు కదా? అరే దీనికి కూడా ఇంత ఆలోచించాలా? ఇలా ఇవ్వండి, పెడతాను. గోరింటాకే కదా. అది కాదండి. ఏం కాదు, ఊరుకోండి. రుబ్బిన వెంటనే పెట్టేసుకోవాలి, లేకపోతే సరిగ్గా పండదండి. అయ్యో అది కాదండి. మీరేం మాట్లాడకండి. అసలు గోరింటాకు ఎలా పెట్టాలంటే ఇప్పుడు చూడండి ఎలా ఉందో. చూసారా మన టాలెంట్? అరచేతిలో అందమైన ముగ్గులాగా భలే ఉంది కదా. ఇంత అందంగా గోరింటాకు పెడితే ఏడుస్తున్నారేంటండి? నచ్చలే? మా అక్క ఇంకా భోజనం చేయలేదు. అయితే అయ్యో మీరు ఇంకా భోజనం చేయలేదా? ఆ విషయం ముందే చెప్పాలి కదండి. ఎక్కడ చెప్పనిచ్చారు? గోరింటాకు మీద ఏదో రీసెర్చ్ చేసినట్టు ఓ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. మమ్మల్ని ఇక్కడ మాట్లాడిచ్చారు. పాపం రాత్రంతా ఆకలితో ఎలా నిద్రపోతావక్క? ఓ పంచి కడిగేసుకుని తిని. వదే సరిగ్గా పండకపోతే మన ఓనర్ లాంటి ట్యాంకర్ గాడు మొగుడిగా వస్తాడని శంకర్ గారు చెప్పారు కదా. చిచి, అయితే నేను అసలు గోరింటాకు అడగను. మరి ఫుడ్ ఎలా? మీ అక్క ఆకలితో పడుకోకుండా చూసుకునే బాధ్యత నాది. మీరు బాగా తిన్నారు కదా, వెళ్ళండి, వెళ్ళి పడుకోండి. చేసిందంతా చేసి ఇప్పుడు ఏం చేస్తారు? గట్టిగా అరవకండి, చుట్టుపక్కల వాళ్ళు వింటే తప్పుగా అనుకుంటారు. అసలే నేను డీసెంట్గా అయ్యిందా స్ట్రీట్. మీరు భోజనం తినాలి అంతే కదా. ఒక్క నిమిషం ఆగండి. టట్టడాయ్, సదా మీ సేవలో శంకర్. ఏంటండి ఇది? అదే ప్రశ్న అండి. భోజనం నేను కలిపి తినిపిస్తాను, మీరు హ్యాపీగా తినండి. మీకోసం స్పూన్ కూడా తీసుకొచ్చాను. అసలే మీరు హైజీనిక్ కదా. వద్దండి, ఎవరైనా చూస్తే బాగోదు. ఎవరు చూడకపోతే ఓకేనండి. కళ్ళు మూసుకోండి, ఎవరు చూడరు. అబ్బా, మీరు ఆకలితో పడుకుంటే నాకు పాపం. రండి, తినండి. గౌరీ గారు, మీరేమనుకోకపోతే ఒక మాట చెప్పనా? ఏంటి? ఈ స్పూన్తో కలపడం తినడం అబ్బే మనకు సెట్ అవ్వట్లేదండి. ఎంచక చేతులతో కలిపి పెట్టేయమంటారా? ఏంటి? అబ్బా ముద్దలు పెడతానండి. ఆకలేస్తుంది, తప్పదు కదా. సరే తినిపించండి. అలా అన్నారు, బాగుంది. అదేంటండి అలా కొరికేశారు? ఇందాక నా వేలు నలిగింది కదా, అందుకే రివెంజ్. పోనీలా పాపం అని అన్నం తినిపిస్తుంటే నా మీద రివెంజ్ తీర్చుకుంటారా? ఇప్పుడు నా రివెంజ్ ఎలా ఉంటుందో చూడండి. పట్టండి, తినండి. పెద్ద పెద్ద ముద్దలు కలిపి పెడతాను మీకు.
చాలు. తినండి తినండి ఆ, ఓ, ఆ. హలో, కాస్త ఇక్కడ కాన్సన్ట్రేట్ చేస్తావా? అయినా అసలు అక్కడేం చూస్తున్నావురా? ఏం లేదురా, సంజయ్ చెయ్యి ఎర్రగా పండిందా లేదా అని చూస్తున్నా. ఆహా, దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకుని మరీ చూసారా పో. పక్కనే సెక్యూరిటీ గార్డు ఉందిరా, లేదంటే అంత పని చేసేవాడిని. రేయ్, శ్రావణిని అలా అనుకు. తన అక్కలాగే కొంచెం స్ట్రిక్ట్ అంతే. ఆ? హ్మ్. ఇంతకీ శ్రావణి చేతుల్లో గోరింటాకు ఎలా పండిందో ఆహా, నాకు చెప్పావు కదా, ఇప్పుడు నువ్వు వెళ్ళి అడుగు. అడుగుతా, నాకేం భయం, హ్మ్. అడుగుతా. ఏంటి నేను రాకముందే అన్ని పనులు మొదలు పెట్టేశారా? మీరు నిదానంగా పూజ టైంకి వస్తారనుకున్నాం బాబాయ్. పూజ టైంకి రావడానికి నేనేమన్నా బయట వాడిని ఏంటా? ఈ ఇంటి మనిషిని, ఇక్కడున్న పనులన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నవాడిని. నువ్వేంటే దేవ్యమోహే చూస్తావు? లోపలికి వెళ్ళి మేడం గారికి సహాయం చేయి. అంకుల్, ఏంటి అంకుల్ మీరు ఆంటీని అలా భయపెట్టేస్తున్నారు? నేను భయపెడుతున్నానా? అంత లేదమ్మా, దాని దెబ్బకు నేనే భయపడుతున్నాను. కాకపోతే బయట ఏదో కొంచెం అలా మేనేజ్ చేస్తున్నాను. అబ్బా ఊరుకోండి. శ్రావణి, పూలు కట్టడం అంతా అయిపోయిందా? అయిపోయిందా? అమ్మ గౌరీ, నువ్వు పనులన్నీ చేసి బాగా అలసిపోయినట్టున్నావు. నువ్వు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో, అన్ని పనులు నేను చేస్తాను. ఆ, అరే గోరింటాకు భలే పండిందే. ఆ గోరింటాకు పెట్టింది మనమే, ఆర్ట్ బై శంకర్. అందుకే అదిరిపోయింది. ఏమండోయ్ చూసారా మా అన్న? ఆహా అదే అబ్బాయి. ఈ అబ్బాయి గోరింటాకు పెట్టబట్టే ఇంత ఎర్రగా పండింది అంటున్నా. ఆ, అవునవునవును. బాగా ఎర్రగా అందంగా ఉండే మొగుడొస్తాడు. ఆ అచ్చన అలాగా. మ్మ్. ఆ, అంటే నిన్న నేనే చెప్పాను కదా, గోరింటాకు ఎర్రగా పండితే ఎర్రగా బుర్రగా ఉన్న అచ్చ నాలాంటి మూడొస్తాడు అని ఆ ఫ్లోలో అనేసాను. మీరందరూ ఎందుకంత షాక్ అవుతున్నారు? సందర్భం లేకుండా అనవసరమైనవన్నీ అనేయడం, మళ్ళీ ఫ్లోలో అనేసాను అని చెప్పడం మీకు బాగా అలవాటైపోయింది. అమ్మో గౌరీ గారు, మీకు సాకు దొరికితే చాలు నన్ను అనడానికి రెడీగా ఉంటారు. గోరింటాకు పెట్టి అయ్యో పాపం అని అన్నం కూడా తినిపించాను కదా. ఆ, అయ్యో చెప్పేశాడే. వామ్మో, ఒక్క డైలాగ్కి ఇన్ని రియాక్షన్సా? చూడండి, అంటే ఆవిడకి రాత్రి హడావిడిలో గోరింటాకు పెట్టేశాను కదా, ఆ తర్వాత తెలిసింది ఆవిడ భోజనం చేయలేదు అని. ఆకలితో పడుకుంటే నిద్ర రాదు కదా పాపం, అందుకే నేనే కలిపి తినిపించాను. ఆహా, సరే సరే, పూజకి లేట్ అయిపోతుంది, ఇంకా పిండి వంటలు కూడా చేయాలి. తొందరగా రండి రండి. రండి రండి, అందరం తల చేయవేద్దాం. శంకర్ గారు, వంటల దగ్గరికి మాత్రం మీరు రాకండి ప్లీజ్. అయితే డెకరేషన్ చేస్తాను. ఏదో ఒకటి చేయండి, కానీ చెడగొట్టకండి. ఆంటీ మీరు రండి. మ్మ్. చూసావా బాబాయ్, ఆడోళ్ళ డామినేషన్ బాగా పెరిగిపోయింది. ఏంటి అలా చూస్తున్నావు? రా డెకరేషన్ చేద్దాం. ఆ, సంధ్య పూలు తీసుకో. సరే. సంధ్య గారు, మీ చెయ్యి ఎలా పండిందో చూపించరా? ఎర్రగా పండిందండి. తెల్లటి ఎర్రటి మొగుడొస్తాడు. శ్రావణి గారు, మరి నీ చెయ్యి రే పెద్దోడా అనయ్య. రా. ఆ, శ్రావణి, శంకర్ గారు అక్కకి గోరుముద్దలు తినిపించారంటే ఏంటి అర్థం? ఏదో అర్థం అయితే ఉంది, కానీ అర్థం ఏంటో అర్థం కావడం లేదు. శ్రావణి, త్వరగా రా. వస్తున్నాక ఎవర్రా గౌరీ శంకర్లు? నా కంట పడకుండా ప్రతిసారి మిస్ అవుతున్నారు.
అసలు నా చుట్టూ ఏం జరుగుతుందో అసలు నాకు అర్థమే కావట్లేదు. ఫోటోలో ఉన్న వాళ్ళని చూశాను. నీ మీటింగ్ అయ్యే వరకు వెయిట్ చేసి నిన్ను పూజకి ఇన్వైట్ చేసి వెళ్దామని వెయిట్ చేశారు. గౌరీ గారిని కలవడానికైనా వస్తానక్కి. ఎందుకో తెలీదు, అక్కి ఆ గౌరీ శంకర్లకి చాలా క్లోజ్ అయింది. అంతేకాదు అక్కి ఆ జెండే అబ్బాయిని కూడా వాళ్ళకి దగ్గర చేయాలని చూస్తున్నారు. నేను మీరు చెప్పినట్టే వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళని చూడటానికి ట్రై చేశాను, కానీ కుదరలేదు. వాళ్ళెవరో తెలిస్తే గాని నా ప్రశ్నకి సమాధానం దొరకదు. ఎలాగైనా అబ్బాయితో కలిసి వెళ్ళి ఆ గౌరీ శంకర్లు ఎవరో తెలుసుకుంటాను. వాళ్ళతో అక్కి జెండే ఎందుకు క్లోజ్ అయ్యారో, అబ్బాయి కూడా వాళ్ళని కలవడానికి ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడో అన్ని విషయాలు తెలుసుకుంటాను. ఏమ్మా టమాటాలు ఇంకా కోస్తున్నావా? హా, ఆల్మోస్ట్. అక్క ఏమైందక్క? ఏమైంది? అబ్బా, అయ్యో కంట్లో నలక పడినట్టుంది బాబు. అవునా? అయ్యో. అక్క ఏది చూడండి. అయ్యయ్యో వద్దమ్మా, నీ వల్ల కాదు. కంట్లో నలక పడితే తీయడం అంత ఈజీ కాదు. చాలా చాకచక్యంగా తీయాలి, లేదంటే కళ్ళకే ప్రమాదం. ఉండండి నేను చూస్తాను. అబ్బా, శ్రావణి వల్లే కాదు అంటే ఇంక నీ వల్ల ఏమవుతుంది? ఆ, అన్నయ్య ఇంకా రాలేదేంటి? నా దగ్గర ఒక ఐడియా ఉంది. కంట్లో నలక పడింది కదా, ముందు వాటర్ తీసుకురండి. నీళ్లలో కళ్ళు పెట్టి గిరగిరా తిప్పితే అది ఈజీగా వెళ్ళిపోతుంది. వచ్చాడయ్యా సైంటిస్టు, మాకు తెలీదా? ఆ, అది నీళ్లతో పోయే నలక కాదు. మరేం చేయాలండి? అన్నయ్య రావాలి. ఆ, అన్నయ్య? ఆ, అదే మీ అన్నయ్య. ఏంటి ఎక్కడి పనులు అక్కడే వదిలేసి అందరూ గౌరీ గారి చుట్టూ మీటింగ్ పెట్టారు? మేడం గారి కంట్లో నలక పడిందండి. నలక పడితే ఏముంది బాబాయ్, ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదితే పోతుంది కదా. కానీ జ్యోతి అంటే మమ్మల్ని చేయనివ్వట్లేదు. ఏ అంటే అది నలక తీయాలంటే టెక్నిక్ తెలుసుండాలి కదా అబ్బాయి. అందుకే నువ్వైతేనే కళ్ళు మండకుండా తీస్తావని ఆపాను. వచ్చి చూడు పాపం. ఈ మాత్రం దానికి ఇంత బిల్డప్? భలే ఉన్నారండి మీరు. గౌరీ గారు ఇటు తిరగండి, అబ్బా, ఇటు తిరగండి. కన్ను ఓపెన్ చేయండి, ఆ, కన్ను ఓపెన్ చేయండి. అబ్బా, కంట్లో నలక పడితే ఎలా ఓపెన్ చేస్తారండి? ఏమండి, కళ్ళు ఓపెన్ చేయకపోతే నలకెలా తీస్తారండి? ఎలాగైనా కొంచెం ఓపెన్ చేయండి. అబ్బా, నా వల్ల కావట్లేదు. ఉండండి, ఊరికే చిన్నపిల్లలా చేస్తారు. ఎందుక ఇంత డ్రామా ఆడావు? మరేమనుకుంటున్నారు? జ్యోతినా మజాకనా? ఇప్పుడు పోయిందా? లేదండి. ఈవిడ రెప్పలు ఆర్పుతూనే ఉంది. ఎలా? గౌరీ గారు, నేను మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. అబ్బా, చెప్పండి. ఐ లవ్ యూ. అది అలాగే ఉండండి. పోయింది. ఏంటండి మీరు మా అక్కకి ఐ లవ్ యూ చెప్తారా? మీరు మంచోళ్ళనుకుంటే మా అక్కకే ఐ లవ్ చెప్తారా? అవునన్నయ్య, నువ్వు గౌరీ గారికి ఐ లవ్ యూ చెప్పడం ఏంటి? ఎంత ఇష్టం ఉంటే మాత్రం ఐ లవ్ యూ చెప్తారా? ఒరేయ్,
నేను చెప్పింది ఒక్కసారి రా, మీరందరూ 100 సార్లు రిపీట్ చేశారు. వాళ్ళు రిపీట్ చేయడం కాదు, మీరెందుకు ఐ లవ్ యూ చెప్పారో ముందు అది చెప్పండి. ఆ? మీ మీద ప్రేమ విజయవాడ వరదలా పొంగి పొర్లిపోయి పెళ్లి చేసుకుందామని చెప్పాను.